హాయ్ ఫ్రెండ్స్, త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ సృష్టికర్త బ్రహ్మదేవుడు సృష్టించిన సృష్టిలో అనేక జీవరాశులు ఉన్నాయి. అయితే ఆ జీవరాశుల యొక్క ఆయుష్ను కూడా బ్రహ్మదేవుడే నిర్ణయిస్తాడు. కానీ అన్ని ప్రాణుల యొక్క జీవ ప్రమాణాలు సరిసమానంగా ఉండవు. కొన్ని ప్రాణుల యొక్క జీవిత కాలం తక్కువగాను, మరికొన్ని ప్రాణుల జీవిత కాలం ఎక్కువగాను ఉంటాయి. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అన్ని నియమాలను పెట్టి అలాగే ఆ ప్రాణి యొక్క ఆయుష్ను నిర్ణయించి భూమిపైకి పంపిస్తాడు. అలా సృష్టించిన ప్రాణులలో మానవులు, కోతులు, గాడిదలు, కుక్కలు ఇలా అనేక రకాల జీవరాశులు భూమిపై నివసిస్తున్నాయి. అన్ని జీవరాశులలోకెల్లా మానవునికి ఆలోచన, విచక్షణ జ్ఞానం కలిగి ఉండడం వలన మనిషి యొక్క జీవన విధానాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని జీవిస్తున్నాడు. మనిషికి బ్రహ్మదేవుడు 40 సంవత్సరాల ఆయుష్ను మాత్రమే ఇచ్చాడా? కానీ మనిషి యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు ఎలా వచ్చాయి? ఎవరి ఆయుష్ను అప్పుగా ఇచ్చారు? మనిషి యొక్క ఆయుష్ 40 సంవత్సరాలు బ్రహ్మ కేటాయిస్తే మరి మిగిలిన ఆ 60 సంవత్సరాలు ఎవరు కేటాయించారు? మనిషి ఎందుకు ఇబ్బందులు పడతాడు? ఇలాంటి సందేహాలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో టాపిక్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, ఒక హంస మానస సరోవరం వద్ద ఉన్న పర్వత శిఖరం పైన తిరుగుతూ ఉంటుంది. కైలాస పర్వతం పైన పరమశివుడు ధ్యానంలో ఉంటాడు. అదే సమయంలో హంస ముందు నుండి ఒక గాడిద, ఒక కుక్క, ఒక గుడ్లగుబ వెళ్తూ ఉంటాయి. అవి చాలా సంతోషంగా మాట్లాడుతూ వెళ్లడాన్ని హంస చూస్తుంది. అయితే అవి వాటి యొక్క ఆయుష్ గురించి మాట్లాడుకుంటున్నట్టు హంసకు అర్థమవుతుంది. అప్పుడు హంస ఎలాగైనా ఆ విషయం గురించి వివరంగా తెలుసుకోవాలని అనుకుంటుంది. వెంటనే హంస కైలాస పర్వతం పైన పరమశివుడి వద్దకు చేరుకుంటుంది. పరమశివుడు ధ్యానంలో ఉండడాన్ని చూసిన హంస అక్కడే కూర్చుంటుంది. ధ్యానం నుండి బయటకు వచ్చిన మహాశివుడు హంసను చూసి, ఎందుకు అంత విచారంగా ఉన్నావు అని హంసను అడుగుతాడు. అందుకు హంస, మహాదేవ, నేను మానస సరోవరం వద్ద ఉండగా నా ముందు నుండి ఒక కుక్క, గాడిద, గుడ్లగుబ ఎంతో ఆనందంగా వారి యొక్క ఆయుష్ గురించి మాట్లాడుకుంటూ వెళ్లడం నేను గమనించాను. అదే విషయమై వివరంగా తెలుసుకోవాలని మీ వద్ద వచ్చాను అని అంటుంది హంస. హంస మాటలకు పరమశివుడు నవ్వుతూ ఈ విధంగా సమాధానం ఇస్తాడు. ఒకసారి బ్రహ్మ ఆస్థానంలోకి ఒక మనిషి, ఒక కుక్క, ఒక గాడిద, ఒక గుడ్లగుబ వచ్చారట. బ్రహ్మదేవుడు వీటికి దీర్ఘాయుషు ఇచ్చాడు. కానీ గాడిద, కుక్క, గుడ్లగుబ మాత్రం అసంతృప్తిగా బ్రహ్మ ముందు నిలబడ్డారు. వీటన్నిటికీ ఆయుష్ 40 సంవత్సరాలుగా బ్రహ్మ నిర్ణయించాడు. అప్పుడు బ్రహ్మ వాటిని, మీకు వచ్చిన కష్టమేంటి అని అడగ్గా గాడిద ముందుకు వచ్చి, స్వామి, నాకు 40 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చారు. కానీ నేను బరువులు మోస్తూ, చాకిరీలు చేస్తూ అంతకాలం కష్టపడుతూ జీవించలేను. అందుకే నా మీద దయ ఉంచి నా ఆయుష్ను 20 సంవత్సరాలకు తగ్గించండి అని గాడిద బ్రహ్మదేవుడిని వేడుకుంటుంది. వెంటనే పక్కనే నిల్చున్న మనిషి ముందుకు వచ్చి, స్వామి, గాడిదకు వద్దనుకుంటున్న ఆ 20 సంవత్సరాలు నాకివ్వండి. ఎందుకంటే నాకు 40 సంవత్సరాలు సరిపోవు. అప్పుడప్పుడే పుట్టిన నా సంతానంకు నేను మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే నాకు ఇంకొక 20 సంవత్సరాలు కావాలి అని అడుగుతాడు. అందుకు బ్రహ్మ, సరే తీసుకో అని అంటాడు. అప్పటికి మనిషికి 60 సంవత్సరాల ఆయుష్ వస్తుంది. తరువాత కుక్క ముందుకు వచ్చి, నాకు కూడా 40 సంవత్సరాలు వద్దు, నాకు 20 సంవత్సరాలు చాలు. ఎందుకంటే నేను కాపలాగా కాశీ అలసిపోయాను. కాబట్టి నాకు ఆ ఆయుష్ను 20 సంవత్సరాలకు తగ్గించమని బ్రహ్మదేవుడిని వేడుకుంటుంది. అక్కడ ఉన్న మనిషి మళ్ళీ ముందుకు వస్తాడు. ఎంతైనా మనిషి ఆశజీవి, ఆశకు హద్దే ఉండదు. మనిషి ముందుకు వచ్చి ఆ 80 సంవత్సరాల ఆయుష్ కూడా తనకే కావాలని కోరుతాడు. ఎందుకంటే ఆ వయస్సులో పిల్లలతో సమయం గడపడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నాపై దయ ఉంచి ఆ 20 సంవత్సరాలు నాకు వచ్చేలా చెయ్యండి అని బ్రహ్మను అడుగుతాడు. అందుకు బ్రహ్మ సరే అంటాడు. అప్పటికి మనిషి యొక్క ఆయుష్ 80 సంవత్సరాలు అవుతుంది. తర్వాత గుడ్లగుబ ముందుకు వచ్చి, తనకు కూడా 40 సంవత్సరాలు వద్దు, 20 సంవత్సరాలు తగ్గించమని కోరుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కనుగుడ్లతో అందవికారంగా ఉన్నాను. అలాగే రాత్రిపూట మాత్రమే తిరిగి బాగా అలసిపోయాను. అందుకే దయ ఉంచి నా ఆయుష్ను 20 సంవత్సరాలు తగ్గించమని బ్రహ్మను కోరుతుంది. వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా అక్కడున్న మనిషి ముందుకు వచ్చి, ఆ 20 సంవత్సరాలు కూడా నాకివ్వండి. ఎందుకంటే నేను కష్టపడి జీవితంలో అలిసిపోయి ఉంటాను.
అందుకే మీరు ఈ 20 సంవత్సరాలు ఇచ్చినట్లయితే నేను చివరి దశలో బాగా విశ్రాంతి తీసుకొని సంతోషంగా హాయిగా ఉంటానని చెప్తాడు. అందుకు బ్రహ్మదేవుడు సరే తీసుకో అని ఆ 20 సంవత్సరాలు కూడా ఇస్తాడు. ఈ విధంగా మనిషికి 100 సంవత్సరాల ఆయుష్ వస్తుంది. మనిషికి నిజమైన ఆయుష్ అంటే బ్రహ్మదేవుడు మనిషికి కేటాయించిన ఆయుష్ 40 సంవత్సరాలు అయితే అత్యాశకు పోయి వేరే వాళ్ళ ఆయుష్ 60 సంవత్సరాల అప్పు తెచ్చుకున్నట్లయింది. తనది కాని ఆయుష్ను మనిషి తీసుకొని 40 సంవత్సరాల తర్వాత చాలా కష్టాలను కొని తెచ్చుకుంటాడు. ఎందుకంటే మనిషి యొక్క జీవితం 40 సంవత్సరాల వరకు సంతోషంగానే ఉంటుంది. పెద్దగా కష్టాలు ఏవి లేకుండా ఆనందకరమైన జీవనాన్ని కొనసాగిస్తాడు. అయితే మొదటగా గాడిద నుండి తీసుకున్న 20 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల వరకు ఇంటి బరువు బాధ్యతలను గాడిదల మోస్తూ క్షణం తీరిక లేకుండా ఎంతో కష్టంగా జీవిస్తాడు. తరువాత కుక్క నుండి తీసుకున్న 20 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వరకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ ఇంటికి కుక్కలాగా కాపలా కాస్తుంటాడు. ఎందుకంటే 60 నుండి 80 సంవత్సరాల మనిషి వృద్ధప జీవితం గడుపుతాడు. ఇక చివరగా గుడ్లగుబ నుండి తీసుకున్న 20 సంవత్సరాలు అంటే మనిషికి అప్పటికే 80 నుండి 100 సంవత్సరాలు వస్తుంది. అప్పుడు శరీరంలోనే అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. చర్మం బాగా కిందకు జారిపోతుంది. కళ్ళు పెద్దవిగా గుడ్లగుబకు ఉన్నట్టుగా మారిపోతాయి. మనిషి తనవి కాని వాటికి ఆశపడుతూ వేరే ప్రాణుల యొక్క ఆయుష్ను కోరుకోవడం వలన తనకు బ్రహ్మ ఇచ్చిన 40 సంవత్సరాలు సంతోషంగానే ఉన్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన ఆయుష్ వల్ల అనేక కష్టాలు పడుతూ శ్రమిస్తూ ప్రశాంతత లేని జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అందుకే మనిషి ఉన్నదానితో తృప్తి పడాలి అంటారు. ఇదంతా వివరంగా హంసకు వివరిస్తాడు మహాశివుడు. హంసకు సమాధానం లభించడంతో అక్కడి నుండి సంతోషంగా వెళ్ళిపోతుంది. మనిషి సంతోషంగా జీవించే కాలం 40 సంవత్సరాలు మాత్రమే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.